హైదరాబాద్ మలక్పేటలో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రంపై దాడులు చేశారు చార్మినార్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. వహీద్ నగర్లోని ఓ గోదాంపై నిర్వహించిన దాడిలో అపరిశుభ్రమైన పరిస్థితుల్లో రసాయనాలు కలిపి అల్లం పేస్ట్ తయారు చేస్తున్నట్లుగా గుర్తించారు. ఎక్కువ రోజులు అల్లం నిల్వ ఉండేందుకు ఎసిటిక్ యాసిడ్ వాడుతున్నట్లుగా తనిఖీల్లో తేలింది. భారీ మొత్తంలో కల్తీ పేస్ట్, రసాయనాలు, యంత్రాలు, ప్యాకింగ్ సామగ్రి స్వాధీనం చేసుకుని ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. నకిలీ బ్రాండ్ లేబుళ్లతో నగరంలోని కిరాణా షాపులకి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. హైదరాబాద్ మలక్పేటలో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రంపై దాడులు చేశారు చార్మినార్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. వాహీద్ నగర్ లోని ఓ గోదాంపై నిర్వహించిన దాడిలో అపరిశుభ్రమైన పరిస్థితుల్లో రసాయనాలు కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఎక్కువ రోజులు అల్లం నిల్వ ఉండేందుకు ఎసిటిక్ యాసిడ్ వాడుతున్నట్లుగా తనిఖీల్లో తేలింది. ఈ భారీ మొత్తంలో కల్తీ పేస్ట్, రసాయనాలు, యంత్రాలు, ప్యాకింగ్ సామగ్రి స్వాధీనం చేసుకుని ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. నకిలీ బ్రాండ్ లేబుళ్లతో నగరంలోని కిరాణా షాపులకి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు.